సెప్టెంబర్ 15, 2055. మారిపోయిన ప్రపంచం, ఉత్తేజం చూపిస్తున్న యంత్రం, ప్రకృతితో పరుగులు తీస్తున్న కాలం. నగరాలు సముద్రాలపై కట్టబడుతున్నాయి. ఎత్తైన భవనాలు, ఆకాశంలో తిరిగే కార్లు, భూమిపై కేవలం డెలివరీ చేసే రోబోట్లతో రోడ్లు నిండాయి. ఇళ్ళన్నీ స్మార్ట్ హోమ్ టెక్నాలజీతో నిండి ఉన్నాయి. ఏఐ ప్రపంచం అంతా నిండిపోయింది. రోబోట్స్ సర్జరీస్ చేస్తున్నాయి. రోబోట్స్ పిల్లలకి పాఠాలు చెప్తున్నాయి. రోబోట్స్ ఇళ్లల్లో పనిపాట్లలో సహాయం చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ విర్చువల్ రియాలిటీ కళ్ళను ధరించి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు. ఇంట్లో కూర్చొని స్పేస్ టూరిజం కామన్ ట్రావెలింగ్ అయిపోయింది. ఏఐ డ్రోన్స్ మ్యాసివ్ ఫారెస్ట్స్ని సృష్టిస్తున్నాయి ఆక్సిజన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. స్మార్ట్ గ్లాసెస్ వల్ల లేదా స్మార్ట్ చిప్స్ వల్ల ఫోన్స్ వాడే అవకాశం లేదు. అన్నీ మైండ్లోనే. దిస్ ఇస్ రాబిన్ అష్ను. వెల్కమ్ టు ద స్టోరీ దట్ చేంజెస్ యూ. ఆర్విక్ 23 సంవత్సరాల వయసు, ఎంటర్ప్రెన్యూర్, ఎన్నో ఇన్నోవేషన్స్కి కారకుడు. ఒక సాయంత్రం ద పార్క్ ఆఫ్ నియన్ లైట్స్కి వచ్చాడు. ఎండ్లెస్ మీటింగ్స్తో టైర్డ్గా అవి ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. అతడికి లేనిదంటూ ఏమీ లేదు. వెల్త్, ఫేమ్, ఏఐ, కానీ మనసులో ఏదో లోటు, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఆ పార్క్ కొంచెం పాతది, ట్రీస్ ఎక్కువ ఉంటాయి, జనం ఎక్కువగా ఉండరు. ఆర్విక్ కంటికి ఒక వ్యక్తి కనబడ్డాడు. అతను ఓల్డేజ్లో ఉన్నాడు. హెయిర్ వైట్ కలర్, కళ్ళు కామ్గా ఉన్నాయి. ఆర్విక్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ ఓల్డ్ మ్యాన్ ఒక బుక్ నుంచి కొన్ని ఫొటోస్ తీశాడు. ఆ ఫొటోస్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆర్విక్ ఆ ఓల్డ్ మ్యాన్ చేతిలో ఫొటోస్ గమనించాడు. డియర్ ఓల్డ్ మ్యాన్, అవి చాలా కొత్తగా విచిత్రంగా ఉన్నాయి అని అడిగాడు. ఓల్డ్ మ్యాన్ చూపించాడు. ఇవి మా చిన్నప్పుడు కెమెరాలో రీల్ నుంచి డెవలప్ చేయించుకున్న ఫొటోస్ అని చూపించాడు. ఆర్విక్ చాలా ఎక్సైట్ అయ్యాడు. నేను డిజిటల్గా చూడడం తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ క్రేజీ అని అన్నాడు. ఎక్సైట్మెంట్లో చాలా నవ్వుకున్నాడు. ఓల్డ్ మ్యాన్ని అడిగాడు, మీ మదర్ ఫోటోనా, మీ ఫాదరా, మీ వైఫా అని ఓల్డ్ మ్యాన్ చెప్తూ వచ్చాడు. ఇద్దరి మధ్య కన్వర్సేషన్ మొదలైంది. ఇద్దరు నవ్వుకున్నారు చాలాసేపు. ప్రపంచం చాలా మారింది. మనం స్పేస్ని కన్క్వేర్ చేసాం, రోగాలను జయిస్తున్నాం, ఇదివరకటి మీద స్మార్ట్గా తయారయ్యాం. కానీ మీతో ఇలా నవ్వటం చాలా బాగుంది. అరుదైన క్షణంలా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని మిషన్సే చేస్తున్నాయి. సాధించే క్రమంలో లైఫ్లో నవ్వు అనేది ఉంది అని మర్చిపోయాను. ఎక్కడో చిన్న ఎంప్టీనెస్. అసలు నిజంగా జీవితం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు ఆర్విక్. ఓల్డ్ మ్యాన్ చిన్నగా నవ్వాడు. ఆర్విక్, నేను 3 ప్రశ్నలు వేస్తాను. మూడిటికి నీ దగ్గర సమాధానం ఉంటే జీవితం పట్ల నీకు అవగాహన ఉన్నట్లు. నీకు ఉన్న ఆ చిన్న ఎంప్టీనెస్ నీలో నుంచి పోతుంది. ఆర్విక్ క్యూరియస్గా చూస్తున్నాడు సమాధానం చెప్పడానికి. ఓల్డ్ మ్యాన్ ఫస్ట్ క్వశ్చన్ అడగటం స్టార్ట్ చేశాడు. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం? ముఖ్యమైన సమయం ఏది? అందుకు ఆర్విక్, ఫ్యూచర్, మేబీ టుమారో. అందుకే మనం ప్లాన్ చేస్తాం. ఇన్నోవేషన్కి, ఇన్వెస్ట్కి. ఓల్డ్ మ్యాన్ స్మైల్ ఇచ్చాడు. ఆర్విక్ రెండవ ప్రశ్న, హూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్? ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఆర్విక్ నవ్వి, సింపుల్, బిగ్గెస్ట్ ఇన్వెస్టర్, పవర్ఫుల్ లీడర్, టాలెంటెడ్ ఎంప్లాయీ. ఓల్డ్ మ్యాన్ మళ్ళీ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. మూడవ ప్రశ్న, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్? ముఖ్యమైన పని ఏమిటి? ఆర్విక్ మళ్ళీ నవ్వి, సింపుల్, బిల్డింగ్ టెక్నాలజీ ఆర్ కన్క్వీరింగ్ మార్స్. ఓల్డ్ మ్యాన్ ఈసారి పెద్దగా నవ్వి, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని అన్నాడు. ఆర్విక్కి తన చెప్పిన 3 ఆన్సర్స్ రాంగ్ అని అర్థమవ్వి, ఓకే ఓల్డ్ మ్యాన్, రైట్ ఆన్సర్స్ చెప్పండి అని అడిగాడు. ద ఓల్డ్ మ్యాన్ ఐస్ స్పార్కిల్డ్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం? ఫస్ట్ క్వశ్చన్. మనకి ఇంపార్టెంట్ టైం అంటే నౌ, ప్రస్తుతం, ఈ క్షణం, దిస్ వెరీ మూమెంట్. ఎందుకంటే ఈ క్షణం మాత్రమే మనం రెస్పాండ్ అవ్వగలం, కేరింగ్ ఇవ్వగలం, లవ్ ఇవ్వగలం, లేదా చేంజ్ సంథింగ్. రేపటికి చేస్తూ ప్రస్తుతాన్ని మన చేతులతో మనమే వదిలేస్తున్నాం. ఆర్విక్ సైలెంట్ అయిపోయాడు. రెండవ క్వశ్చన్, హూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్?
ఎవరు మనకి ఇంపార్టెంట్, నీతో నీ జీవితంలో ఈ క్షణం ఉన్నవాళ్ళు. నీ పాస్ట్ కాదు, డిస్టెంట్ హీరో కాదు, ఎక్కడో ఉండే లీడర్ కాదు. నీ దగ్గర నీతో ఉన్న వ్యక్తి ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే ఓన్లీ విత్ దెమ్ కెన్ యూ షేర్ దిస్ మూమెంట్. నీ ముందు ఉన్న వ్యక్తితో మాత్రమే ఈ క్షణాన్ని పంచుకోగలవు. నిజమైన వాల్యూ అనేది గ్లోబల్ కనెక్షన్స్తో ఉండదు, మీనింగ్ఫుల్ ప్రిసెన్స్తో ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ యాక్షన్ ఏది? మంచి చేయడం, అదొక్కటే ఇంపార్టెంట్ యాక్షన్. ప్రతి ఇన్వెన్షన్, ప్రతి డీల్, టెక్నాలజీ అది హ్యుమానిటీకి సర్వ్ చెయ్యకపోతే దానికి అర్థం ఉండదు. టెక్నాలజీ మారుద్ది, పవర్ కనుమరుగవుద్ది, కానీ కైండ్నెస్ అనేది తరతరాల వరకు ప్రతిధ్వనిస్తుంది. ఆర్విక్ సైలెంట్గా కూర్చుని పోయాడు. ఫ్లయింగ్ కార్స్తో, ఏఐ డాక్టర్స్తో, స్పేస్ కాలనీస్తో నిండి ఉన్న ప్రపంచంలో ఓల్డ్ మ్యాన్ మాటలు ఆర్విక్కి ఇంకా ఫ్యూచరిస్టిక్గా అనిపించాయి. ఫైనల్గా ఆర్విక్కి అర్థమవింది, జీవితం అంటే గ్యాడ్జెట్స్, పవర్ ఇవే కాదు. జీవితం అంటే ప్రస్తుతంలో నివసించడం, చుట్టూ ఉన్న మనుషులకి వాల్యూ ఇవ్వడం, మన చేతుల్లో ఉన్న దానితో మంచి చేయడం. ఆర్విక్ ఓల్డ్ మ్యాన్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పాడు. రిమెంబర్ మై సన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ ఈస్ నౌ. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈస్ ద వన్ విత్ యూ. ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్ ఈస్ టు డూ గుడ్. వీటితో ఫ్యూచర్కి వెళ్ళు. ఫ్యూచర్ ఒక గోల్డెన్ ఏజ్గా మారింది. టెక్నాలజీ పరంగానే కాదు, హ్యుమానిటీ పరంగా కూడా మారుద్ది. అలా చెప్పి ఓల్డ్ మ్యాన్ నడుస్తూ వెళ్తుండగా ఆర్విక్ మీ పేరు చెప్పలేదు అని అడిగాడు. అందుకు ఓల్డ్ మ్యాన్ నవ్వుతూ రాబిన్ ఎష్నో అని చెప్పి వెళ్ళసాగాడు. దిస్ ఇస్ రాబిన్ ఎష్నో. ఈ వీడియో, ఈ కథ మీకు ఇన్స్పైరింగ్గా, మోటివేషనల్గా మీకు అనిపించినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.